సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఒక కామన్ క్వెషన్ ఈ మధ్యల మన మిత్రులందరూ గూడా అడుగుతున్నారు. సో ఇక్కడున్నటువంటి రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ 6000 ఉంది గదా! ఈ 6000 తర్వాత ఏంటిది అని జెప్పి వాళ్ళొక క్వెషన్ అడుగుతా ఉన్నారు. సో యాక్చువల్‌గా ఇది 6000 ఎందుకు? సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏందనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్‌గా మనము ఆహ్, ఆహ్, అవర్ ఫ్యామిలీ లింక్ ట్రీ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫ్యామిలీ టోకెన్ యొక్క ఇంగ్లీష్ వైట్ పేపర్ ఉంటది. సో ఈ యొక్క లింక్ మీరు క్లిక్ చేయండి. ఇంగ్లీష్ వైట్ పేపర్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దానికి సంబంధించిన 12వ పేజ్ వెళ్తే గనక 12వ పేజీలో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే. సో ఒకసారి మనం బేసిక్స్ మళ్ళీ ఒకసారి మనం నేర్చుకుందాం. సో ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీ అనేది $24 అండి. $24. సో ఈ ఎన్ఎఫ్‌టీ వల్ల మీకేం జరుగుతది అంటే 4 క్యూబ్స్ ఉంటాయి. సో ఎవ్రీ క్యూబ్‌లకి 50 సెంట్స్ రావడం జరుగుతది. అంటే పర్ డే $2 అనేది మీకు రావడం జరుగుతది. ఇక్కడ మీకు చాలా క్లియర్‌గా ఉన్నది మాక్సిమం నంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ పర్ మెంబర్. అంటే ఒక మెంబరు మాక్సిమము ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ ఎన్ని పర్చేజ్ చేయగలుగుతాడు అంటే 6000 ఎన్ఎఫ్‌టీస్ లిమిట్ అండి. సో అంతకు మించి మీరు పర్చేజ్ జేయడానికి వీలు లేదు. సో అది మన సాఫ్ట్‌వేర్ ఒప్పుకోదు. సో ఒక పర్సన్ ఒక అకౌంట్‌కి 6000 ఎన్ఎఫ్‌టీస్ మాత్రం లిమిట్. ఓకే. సో ఒక ఎన్ఎఫ్‌టీ ఎన్ని రోజులు దానికి సంబంధించినటువంటి రెంటల్ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతదంటే 90 డేస్ ఇవ్వడం జరుగుతది. సో ఫస్ట్ 9 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటది. 81 డేస్ మీకు అమౌంట్ అంటే 50 సెంట్స్ చొప్పున 4 క్యూబ్స్‌కి $2 చొప్పున ఫర్ ఎన్ఎఫ్‌టీ అనేది రావడం జరుగుతది. తర్వాత ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీ రీయాక్టివేషన్ ప్రైస్ ఎంత అంటే $12 ఓకే. సో మీరు $12 అన్నా, 12 ఎఫ్‌టీ అన్నా నో ప్రాబ్లమ్. సో ప్రస్తుతానికైతే మనం ఎఫ్‌టీ అనుకుందాం. ఓకే. తర్వాత రీయాక్టివేషన్ డన్ ప్రతి 90 డేస్‌కి ఏమైతదంటే మీరు రీయాక్టివేషన్ జేసుకోవాలి. మీ మీ దగ్గర ఏవైతే ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ ఉన్నాయో దానికి రీయాక్టివేషన్ అనేది చేసుకోవాలి. సో ఎవ్రీ 90 డేస్ ఓకే. సో దాన్ని మీరు ఆటోమేటిక్‌గా జేసుకుంటారా? మాన్యువల్‌గా జేసుకుంటారా? అనేది మీ ఇష్టము. తర్వాత సైట్ మెయింటెనెన్స్ ఫీజ్ అనేది పర్ ఇయర్ $10 మీరు పే జేయాల్సి ఉంటది. మీకు 30 డేస్ మీకు వెయిటింగ్ పీరియడ్ ఇస్తారు. సో 30 డేస్ లోపు మీరు ఏం జేయాలే $10 అనేది మీరు పే చేయాల్సుంటది. ఓకే. ఎక్స్‌పైర్ గాకముందు. తర్వాత మెంబర్స్ నీడ్ డిపాజిట్ ఫ్యామిలీ టోకెన్స్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్. ఎవరైతే మీ దగ్గర ఆల్రెడీ ఒకవేళ ఫ్యామిలీ టోకెన్స్ ఉంటే గనక దాన్ని మీరు మీ అకౌంట్‌లో గూడా డిపాజిట్ జేసుకోవచ్చు. దాన్ని మీ రెంటల్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ మీరు పర్చేజ్ జేయొచ్చు. బేసిక్‌గా ఇది ఆహ్, ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంది అంటే మాక్సిమం నంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ పర్ మెంబర్ 6000 ఈస్ ఎ లిమిట్ అండి. ఒకసారి మీరు 6000 రీచ్ అయిన తర్వాత ఎక్స్‌ట్రా ఎన్ఎఫ్‌టీస్ కొనడానికి ఆస్కారం లేదు. ఓకే. తర్వాత అట్లనే మీరు పేజ్ నంబర్ 14లోకి వెళ్తే గూడా 14లో గూడా వాళ్ళు ఇంకా చాలా స్పష్టంగా క్లియర్‌గా జెప్పిర్రు. ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీ మెంబర్స్ కెన్ రెంట్ ఈచ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీ ఫర్ $24. ఈచ్ మెంబర్ కెన్ రెంట్ మాక్సిమం 6000 ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్. ఓకే. 6000 ఎన్ఎఫ్‌టీలనేది లిమిట్ అంతకు మించి కొనడానికి మా దగ్గర ఆస్కారం లేదు. ఇది నేను చెప్పట్లేదండి. ఇది అఫీషియల్‌గా మన ఈ యొక్క వైట్ పేపర్ జెప్తా ఉంది. ఇది ఎన్ని సార్లు జెప్పినా గూడా మళ్ళీ ఇదే క్వెషన్ అడుగుతా ఉన్నారు. మీరు పేజ్ నంబర్ 12, పేజ్ నంబర్ 14 జూసినట్టయితే వాళ్ళు ఆల్రెడీ క్లియర్‌గా వాళ్ళు ఇన్ఫార్మ్ జేయడం జరిగింది. ఒక అకౌంట్‌లో ఒక పర్సన్‌కి 6000 ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ అనేది లిమిట్. ఓకే. ఇక్కడ మనం ఆల్రెడీ రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ మనం 6000 ఎన్ఎఫ్‌టీస్ ఆల్రెడీ పర్చేజ్ చేసినామండి. ఓకే. ఆల్రెడీ పర్చేజ్ జేసినాము. ఇవన్నీ గూడా ఆల్రెడీ మనం పర్చేజ్ జేసినాము. ఇక కొనడానికి ఏం లేదిక్కడ. కాబట్టి రిమైనింగ్ మీ యొక్క క్యూబ్స్ నుంచి వచ్చే అమౌంట్ ఏదైతుందో మీరు విత్‌డ్రా జేసుకుంటే మీ యొక్క డిపాజిట్ వాలెట్‌లో ఉంటది. ఓకే. ఇక్కడ మీకు డిపాజిట్ వాలెట్‌ల అంటే మనకు మళ్ళీ కొనడానికి లేదు. ఫ్రెష్‌గా కొనడానికి లేదు గాబట్టి 7,42,875 ఫ్యామిలీ టోకెన్స్ ఇక్కడ డిపాజిట్ వాలెట్‌లో ఉన్నాయి. టోటల్ క్యూబ్ బ్యాలెన్స్ ఎంత అంటే 1.8 మిలియన్ ఫ్యామిలీ టోకెన్స్ అనుకోండి. ఇక్కడ టోటల్‌గా ఇది మన వాలెట్‌లో ఉన్నటువంటి ఇది. ఫర్దర్‌గా దీన్ని విత్‌డ్రా ఎట్లా జేసుకోవాలి సార్ అంటే, విత్‌డ్రా అనేది మనకి ఎప్పుడైతే మన ఫ్యామిలీ టోకెన్ లిస్ట్ అయితదో, ఆ లిస్ట్ అయిన తర్వాత మనం విత్‌డ్రా జేసుకోవడానికి అవకాశం ఉంటది. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది మళ్ళీ ఇంకో క్వెషన్ అడుగుతున్నారు. సార్ క్యూబ్స్‌లో మనకి
స్టేకింగ్ క్యూబ్‌లో అమౌంట్ ఉంది. ఎన్ఎఫ్‌టీస్ క్యూబ్‌లో అమౌంట్ ఉంది గదా! ఇంత పెద్ద అమౌంట్ ఉంది. సో, దీన్ని ఏం జేయాలి సార్ అంటే, సో, ప్రస్తుతానికైతే దీన్ని ఫ్యామిలీ టోకెన్సే అనుకోండి. సో, ఇది నేను డాలర్స్ అని జెప్పి నేనైతే ఇప్పుడు మీకు జెప్పట్లేదు. సో, ఇప్పుడు స్టేకింగ్ క్యూబ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క అమౌంట్ గావచ్చు, ఎన్ఎఫ్‌టీస్ క్యూబ్‌లో ఉన్నటువంటి అమౌంట్ గావచ్చు. సో, ఇప్పుడు ప్రస్తుతం మనమున్న సిట్యుయేషన్‌ల దీన్ని యూజ్ జేయడానికి మనకెట్లాంటి అవకాశము మన ఈ కంపెనీ ప్రొవైడ్ చేయలేదండి. ఓకే. సో, ఎందుకంటే ఇక్కడ బటన్ అనేది డిజేబుల్ ఉంది. ఇక్కడ గూడా బటన్ అనేది డిజేబుల్ ఉంది. సో, కాబట్టి ప్రస్తుతానికి మనం దీన్నైతే యూజ్ జేసుకోలేము. సో, ఫర్దర్‌గా వాళ్ళెప్పుడైతే మనకు అవకాశం ఇస్తారో, అవకాశం ఇచ్చినప్పుడు సో, ఈ యొక్క ఫోర్త్ క్యూబ్‌లో ఏదైతే ఉన్నటువంటి అమౌంట్ ఉందో, ఈ యొక్క అమౌంట్ తోటి సో, మీరు ఫర్దర్‌గా మనకి ఎన్ఎఫ్‌టీ ఈ షాప్‌లకి వెళ్లి గోల్డ్ ఎన్ఎఫ్‌టీస్ కొనడానికి అవకాశం ఉంది. బట్ అది ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే దాన్ని ఎనేబుల్ చేయలేదు. ఓకే. సో, మీ యొక్క ఫోర్త్ క్యూబ్‌లో గనక ఏదైతే అమౌంట్ ఉందో, ఆ అమౌంట్ తోటి గోల్డ్ మైనర్ ఎన్ఎఫ్‌టీస్ ఓకే. సో, ఈ ఎన్ఎఫ్‌టీ ఎంత $27 $27,000 సో, గోల్డ్ మైనర్ షవల్ ఎన్ఎఫ్‌టీ ఎంత? సో, $21 గోల్డ్ మైన్ ల్యాండ్ ఎన్ఎఫ్‌టీ ఎంత? సో, $2,400 సో, మీ యొక్క క్యూబ్ నంబర్ 4లో ఉన్నటువంటి అమౌంట్ తోటి, బాలన్స్ తోటి సో, మీరు గోల్డ్ మైనర్ ఎన్ఎఫ్‌టీస్ పర్చేజ్ జేయడానికి అవకాశం ఉంది. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్‌గా ఇవన్నీ డిజేబుల్ మోడ్‌లో వాళ్ళు పెట్టడం జరిగింది గాబట్టి, క్యూబ్ నంబర్ 4లో ఉన్నటువంటి బ్యాలెన్స్ తోటి ప్రెజెంట్‌గా మనము ఏం పర్చేజ్ జేయడానికి అవకాశం లేదు. సో, కాబట్టి ఆ బ్యాలెన్స్ అనేది అదే విధంగా ఉంటది. సో, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ సార్ క్యూబ్ నంబర్ 3లో స్టేకింగ్ క్యూబ్ ఉంది. సో, ఇది గూడా మీకు డిజేబుల్ మోడ్‌లో ఉన్నది గదా! అంటే యెస్ ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఏదైతే మనకి బ్యాలెన్స్ ఉందో, ఈ బ్యాలెన్స్ అనేది ఒక రకంగా జెప్పాలంటే స్టేకింగ్ వాలెట్ అని జెప్పి జెప్పుకోవచ్చు. అందుకే ఇది స్టేకింగ్ క్యూబ్ అని జెప్పిర్రు. సో, దీనికి 365 డేస్‌కి 4% యాన్యువల్ ఏపీవై అనేది యాన్యువల్ పెర్ఫార్మన్స్ యీల్డ్ అనేది ఇవ్వడం జరుగుతది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9,25,000 9,25,226 ఫ్యామిలీ టోకెన్స్ అనేది ఉన్నది. సో, దానికి 4% ఎంతైతది? సో, దానికి 4%. సో, ఒకసారి మనం పర్సెంటేజ్ కాలిక్యులేటర్ తీసుకుందాము. సో, కాలిక్యులేటర్ తీసుకుంటే సో, మనం అది ఎంతైతదనేది ఒకసారి లెక్కేద్దాం. ఓకే. 9,25,000 6 ఆఫ్ 4%. సో, చూడండి సో, సో, ఇంత దీనికి 4% ఎంత అండి? సో, $37,000 సో, $37,000 దీని మీద మనకు ఎవ్రీ ఇయర్ మీకు రావడం జరుగుతది. సో, అయితే దీన్ని మంత్లీ మోడ్‌లో ఇస్తారు గాబట్టి, ఈ యొక్క 37,000ని మళ్ళీ డివైడెడ్ బై 12 జేయండి. సో, మళ్ళీ డివైడెడ్ బై 12 జేస్తే గనక డివైడెడ్ బై 12 చేస్తే సో మీకు ఎవ్రీ మంత్ $3,084 సో ఈ యొక్క $3,084 మీకు రివార్డ్స్ క్యూబ్‌ల అంటే దీని మీద ఏదైతే స్టేకింగ్ క్యూబ్ ఉందో సో దీని మీద ఎవ్రీ మంత్ 3000 సో ఇక్కడ ఎంతొచ్చింది? 3,084 మీకు రివార్డ్స్ క్యూబ్‌ల మీకు యాడ్ అయితా ఉంటదండి. ఓకే. సో ఇది స్టేకింగ్ క్యూబ్ ఇది. సో ఎన్ఎఫ్‌టీస్ క్యూబ్ అయితే మీరు గోల్డ్ ఎన్ఎఫ్‌టీస్, అదర్ ఎన్ఎఫ్‌టీస్ కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో వోచర్స్ క్యూబ్ అయితే గనక మీరు డొనేషన్ చేయాల్సి ఉంటది. మీ మెంబర్స్‌కి మీ యొక్క రిఫరల్ లింక్ తోటి. రివార్డ్స్ క్యూబ్ అయితే గనక సో మీరు దీనితోటి రీపర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే రెన్యువల్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ విత్‌డ్రాయల్ ఫస్ట్ అండ్ 15థ్ ఎవ్రీ మంత్. ఓకే. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది బేసిక్స్ మర్చిపోయి మళ్ళీ సిల్లీ క్వెషన్స్ అడుగుతున్నారు. సో, ఇది కరెక్ట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరొకసారి మన యొక్క వైట్ పేపరు డౌన్‌లోడ్ జేసుకొని, సో, మీరు హ్యాపీగా ఒకసారి చదువుకోవచ్చు. దాంట్లో అన్ని విషయాలు గూడా క్లియర్‌గున్నాయి. నా యూట్యూబ్ ఛానెల్‌ల పాత వీడియోస్ ఉంటే, ఆ వీడియోస్ గూడా మీరు ఓపెన్ జేసి ఒకసారి బిజినెస్ ప్రజెంటేషన్ మీరు చూసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఇది ఒకసారి నేను మీకు క్యూబ్స్ గురించి జెప్పాలనుకుంది. సో, బేసిక్‌గా నేను జెప్పేదేంటంటే ఈ వీడియోలో 6,000 ఎన్ఎఫ్‌టీస్‌కి మించి కొనడానికి ఆస్కారం లేదు. ఓకే. సో, ఇప్పుడు 6,000 ఎన్ఎఫ్‌టీస్ తర్వాత ఏం జేయాలంటే, సో, ఏదైతే మీరు విత్‌డ్రా జేసుకుంటారో ఆ బ్యాలెన్స్ అంతా గూడా ఇక్కడ డిపాజిట్ వాలెట్‌లా మీకుంటది. సో, ఎప్పుడైతే మనకు విత్‌డ్రా ఆప్షన్ ఇస్తారో, విత్‌డ్రా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రము సో, మీరు విత్‌డ్రా జేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ప్రెజెంట్‌గా మనకైతే విత్‌డ్రా ఆప్షన్ అనేది ఏం లేదు. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో, మనకి ఎప్పుడైతే సారీ ఫ్యామిలీ టోకెన్ లిస్ట్ అయ్యేంత వరకు మనము వెయిట్ జేయాల్సి ఉంటది. సో, బహుశా ఈ డిసెంబర్ 31 లోపు అది లిస్ట్ అయితదని జెప్పి ఆల్రెడీ మనకి
కొంత కొన్ని రూమర్స్ రావడం జరిగింది. సో, తప్పకుండా లిస్ట్ అయితే గనక సో, మనం మన ఈ ఈ డిపాజిట్ వాలెట్‌లో ఉన్నటువంటి అమౌంటు సో, మీరు విత్‌డ్రా చేసుకొని సో, ఏదైతే ఎక్స్‌చేంజ్ ఉందో ఆ ఎక్స్‌చేంజ్‌లో మనం అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటది. ఓకే. సో, ఇది బేసిక్‌గా నేను ఈ వీడియోలో మీకు జెప్పేది. సో, కాబట్టి 6000 ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ రీచ్ అయిన తర్వాత ఏం జేయాలి సార్ అంటే, సో, ఈ వీడియో మొత్తం జూడాలి. ఈ వీడియో మొత్తం జూస్తే సో, మీకు బేసిక్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైతది. 6000కి మించి కొనడానికి ఆస్కారం లేదు. అయితే ఇక్కడ ఇంకా కొంతమంది మిత్రులు ఏం జెప్తున్నారంటే, సార్ ఇక్కడ ఈ డిపాజిట్ వాలెట్‌లో బ్యాలెన్స్ ఉంది గదా! ఈ బ్యాలెన్స్‌ని మనం ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు గదా! వేరే అకౌంట్‌కు నాకు 2, 3 అవర్ ఫ్యామిలీ అకౌంట్స్ ఉన్నాయి అనంటే, సో, అట్లా మనకి మెంబర్ టు మెంబర్ ట్రాన్స్‌ఫర్ జేసుకోవడానికి మనకు అవకాశం ఇయ్యలేదండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. సపోజ్ మీ పేరు మీదనే 2, 3 అకౌంట్లున్నా లేకపోతే సో, సమ్ అదర్ మెంబర్‌కి మీరు పంపించుకొని ఎఫ్‌టి ఫ్యామిలీ టోకెన్స్ అమ్మాలని అనుకున్నా గూడా సో, మనకు అవర్ ఫ్యామిలీ ప్లాట్‌ఫార్మ్ మీద అవర్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యల మెంబర్ టు మెంబరు డిపాజిట్ వాలెట్ టు డిపాజిట్ వాలెటు ఫ్యామిలీ టోకెన్స్ ట్రాన్స్‌ఫర్ జేసుకోవడానికి ఎక్కడ ఎట్లాంటి అవకాశం ఇవ్వలేదు. ఓకే. సో, మనకున్న ఆప్షన్ ఏందంటే మీ యొక్క 4 క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 క్యూబ్స్ మధ్యల మీరు ఈ ఫ్యామిలీ టోకెన్స్ అనేది ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. సో, ఇది ఇంటర్ పూల్ ట్రాన్స్‌ఫర్ అని జెప్పి అంటాం ఇక్కడ. సో, ఇక్కడ డిపాజిట్ వాలెట్‌లో ఉన్న బ్యాలెన్స్ మీరు మీ వోచర్స్ క్యూబ్‌లకి, రివార్డ్స్ క్యూబ్‌లకి, ఎన్ఎఫ్‌టి క్యూబ్‌లకి అంటే మీ అకౌంట్‌లోనే ఒక వాలెట్ నుంచి ఇంకొక వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు తప్ప, మనకి వేరే రకంగా చేసుకోరాదు. సో, రివార్డ్స్ క్యూబ్‌ల ఏదైతే అమౌంట్ ఉందో సో, దాన్ని వోచర్స్ క్యూబ్‌లకి, రివార్డ్స్ క్యూబ్‌లకి, ఎన్ఎఫ్‌టీస్ క్యూబ్‌లకి ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు తప్ప, వేరే మెంబర్‌కి ట్రాన్స్‌ఫర్ జేయడానికి మన సాఫ్ట్‌వేర్ అనేది లేదండి. సో, అవకాశం అనేది లేదు. సో, మీరు మీ యొక్క క్యూబ్స్‌లో ఏదైతే ఈ రివార్డ్స్ క్యూబ్ నుంచి వోచర్స్ క్యూబ్ గాని, స్టేకింగ్ గాని, ఎన్ఎఫ్‌టి క్యూబ్ గానికి ట్రాన్స్‌ఫర్ జేయొచ్చు. సో, లేదంటే డిపాజిట్ వాలెట్‌లో ఉన్నటువంటి బ్యాలెన్సు సో, ఇక్కడ ఉన్నటువంటి 4 క్యూబ్స్‌లో ఏ క్యూబ్స్‌కైనా గూడా మీరు ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. అంతే తప్ప సో, మనకు విత్‌డ్రా చేసుకునే అవకాశం అయితే ప్రెజెంట్‌గా లేదు. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఇది అర్థం జేసుకోవాలి. సో, మనకి ఎప్పుడైతే ఫ్యామిలీ టోకెను ఓపెన్ ఆహ్, ఎక్స్‌చేంజ్‌లా లిస్ట్ అయితదో, లిస్ట్ అయిన తర్వాత సో, మీ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ వాలెట్‌లో ఏవైతే ఈ ఫ్యామిలీ టోకెన్స్ ఉన్నాయో, నంబర్ ఆఫ్ ఫ్యామిలీ టోకెన్స్, ఆ ఫ్యామిలీ టోకెన్స్ మీరు ఆ యొక్క ఎక్స్‌చేంజ్‌లా, ప్లాట్‌ఫార్మ్‌లా సో, మనము పబ్లిక్‌గా అమ్ముకొని దాన్ని క్యాష్ జేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఇదైతే వోచర్స్ క్యూబ్. సో, చెప్పినాం గదా! సో, మీరు డొనేషన్ ఇవ్వాలి. సో, $24 వర్త్ ఎన్ఎఫ్‌టీస్ మీ యొక్క ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి, మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా లేపోతే మీ ఇష్టం. తర్వాత స్టేకింగ్ క్యూబ్ అనేది సో, దీని మీద ఎవ్రీ ఇయర్ 4% ఏపీవై వస్తది. సో, ఇక్కడైతే ఎన్ఎఫ్‌టీస్ క్యూబ్. సో, దీని గోల్డ్ ఎన్ఎఫ్‌టీస్ పర్చేజ్ జేయడానికి ఉపయోగపడతది. సో, ఇది టోటల్‌గా నేను క్యూబ్స్ గురించి మళ్ళొకసారి జెప్పేది. తర్వాత అట్లనే మనకి ప్లాట్‌ఫార్మ్‌లో కొన్ని చేంజెస్ జరిగినాయి. ఆ చేంజెస్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళంగానే డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళంగానే మీకిక్కడ రకరకాల బ్యాడ్జెస్ గనిపిస్తాయి. ఇది కేవైసీ గనక మీరు కంప్లీట్ జేస్తే కేవైసీ బ్యాడ్జు, తర్వాత 2FA ప్రొటెక్షన్ ఇది మీరు 2FA కోడ్ యాక్టివేషన్ జేసుకుంటే గనక 2FA ప్రొటెక్షన్ యాక్టివ్ అని జెప్పి ఒక బ్యాడ్జ్ గనిపిస్తది. అట్లనే మీరు మెయింటెనెన్స్ ఫీజ్ అనేది ఎప్పుడు పే జేయాలనేది ఇక్కడ మీకు డే టు టైమ్ అనేది రావడం జరుగుతది. తర్వాత మీరు వాలెట్ అడ్రెస్ గనక కాన్ఫిగర్ జేస్తే ఈ యొక్క బ్యాడ్జ్ అనేది యాక్టివేట్ అయితది. సో, మీరు వీఐపీ మెంబర్ ఎవ్రీ మంత్ $20 పే జేస్తే గనక సో, మీకు వీఐపీ మెంబర్‌షిప్ అని ఈ యొక్క బ్యాడ్జ్ అనేది మీకు యాక్టివేట్ అయితది. కరెంట్ ఎఫ్‌టి ప్రైస్ ఎంత అంటే సో, $1 అని జెప్పి వాళ్ళు జూపిస్తున్నారు. సో, ప్రెజెంట్‌గా అయితే అది ఎక్కడ లేదు. సో, కాబట్టి మన లిస్ట్ అయ్యేంత వరకు వెయిట్ జేద్దాం. సో, నిజంగా ఇది $1 అయితే సో, ఇది $7,00,000 ఇది. సో, డియర్ ఫ్రెండ్స్ సో, ప్రెజెంట్‌గా అయితే మనం ఎఫ్‌టి వాల్యూ మనము $1 అని జెప్పి వాళ్ళు జెప్తున్నారు గానీ, ఎక్కడ లిస్ట్ కాలే గాబట్టి సో, దాని వాల్యూ అనేది నథింగ్. సో, ప్రెజెంట్‌గా మనం ఎఫ్‌టి ఫ్యామిలీ టోకెన్స్ కిందనే కన్సిడర్ జేయాలి తప్ప, సో, దీన్ని మనం యూఎస్‌డి అని జెప్పి ఉన్నంత మాత్రాన సో, ఇదేదో సో, $18,00,000 అని జెప్పి మీరు పొరపాటున గూడా ప్రెజెంట్‌గా అనుకోవద్దు. ఇవన్నీ గూడా ఫ్యామిలీ టోకెన్స్ కిందనే లెక్క. సో, ఇవన్నీ గూడా ఇక్కడ యూఎస్‌డి అని రాసినంత మాత్రాన యూఎస్‌డి గాదు. సో, అకౌంట్‌ల నుంచి మనకి ఎప్పుడైతే మనకి అమౌంట్ మన చేతికొచ్చినప్పుడు మాత్రమే అది యూఎస్‌డి కింద మనము ట్రీట్ జేయాల్సుంటది. అట్లనే ఎక్స్‌చేంజ్‌లు అయిన తర్వాత ఫ్యామిలీ టోకెన్‌కి ఒక వాల్యూ క్రియేట్ అయిన తర్వాత మాత్రమే సో, దాన్ని మనము ఒక డాలర్ కింద ట్రీట్ జేయాలి తప్ప, సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇక్కడ మీకెక్కడ యూఎస్‌డి అని కనిపించినా జస్ట్ అది మీరు ఫ్యామిలీ టోకెన్ కిందనే మీరు ట్రీట్ జేయాల్సుంటది. యూఎస్‌డి అని రాసినంత మాత్రాన అది యూఎస్ డాలర్ దానికి వాల్యూ లేదు. దయజేసి గమనించండి. ఓకే. తర్వాత అట్లనే
యూ ఆర్ ఏ లాంచ్ ఎన్ఎఫ్టీ ఓనర్. సో, మీరు గనక లాంచ్ ఎన్ఎఫ్టీ అనేది మీరు పర్చేజ్ చేసుంటే, ఈ యొక్క బ్యాడ్జ్ అనేది మీకు రావడం జరుగుతది. సో, ఇక్కడ లాస్ట్ 5 డిపాజిట్స్, విత్‌డ్రాయల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, మీ ఇక్కడ లేటెస్ట్ ఆర్‌ఓఐ స్టాటిస్టిక్స్ సంబంధించిన మ్యాప్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతది. తర్వాత ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, "సార్ నాకు ఆ లింక్ ఎట్లా? ఈ లింక్ ఎట్లా?" అని చెప్పి. దయచేసి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అఫీషియల్ ఛానెల్‌కెళ్ళిపోతారు. తర్వాత ఇది ఇది లింక్ ట్రీ కెళ్ళిపోతారు. ఇది యూట్యూబ్ ఛానెల్‌కి వెళ్తారు. ఇక్కడ నుంచి లింకు. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో అవర్ ఫ్యామిలీ అఫీషియల్ వెబ్‌సైట్‌కి మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో, ఇవి దానికి సంబంధించినటువంటి లింక్స్ అండి. సో, ఇవన్నీ గూడా మనకి ఆల్రెడీ లాస్ట్ 1 మంత్ నుంచి జరిగినటువంటి అప్‌డేట్స్ డిఫరెంట్ బ్యాడ్జెస్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో విషయం ఏందంటే, ఇక్కడ మీరు మెయింటెనెన్స్ ఫీజ్ కట్టాలని అనుకుంటే జస్ట్ ఈ బ్యాడ్జ్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ మీరు మెయింటెనెన్స్ ఫీజ్‌కి వెళ్ళిపోతారు. ఓకే. సో, మళ్ళీ నేను డాష్‌బోర్డ్‌కొస్తా ఉన్నా. సో, ఈ యొక్క డాష్‌బోర్డ్‌ల వీఐపీ మీరు ఎవ్రీ మంత్ $20 మీరు పే చేయాలనుకుంటే, సింపుల్‌గా ఈ యొక్క బ్యాడ్జ్ మీద మీరు క్లిక్ చేయండి. సింపుల్‌గా మీరు అక్కడ ఆ లింక్‌కి వెళ్ళిపోవడం అనేది జరుగుతది. ఓకే. సో, నేను మళ్ళీ డాష్‌బోర్డ్‌కి వెళ్తా ఉన్నా. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు 2FA కోడ్ గనుక మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే ఓకే. బహుశా దీనికి హైపర్ లింక్ ఏమి ఇవ్వలేదు. సో, ప్రెజెంట్‌గా ఓన్లీ మెయింటెనెన్స్ ఫీజు, వీఐపీ రెండిటికి మాత్రమే మీకు హైపర్ లింక్ అనేది యాక్టివేట్ జేయడం జరిగింది. సో, ఇక్కడ నుంచి జస్ట్ ఈ బ్యాడ్జ్ క్లిక్ జేయడం ద్వారా డైరెక్ట్ మీరు ఆ యొక్క లింక్‌కి ఓపెన్ జేయొచ్చు. లేదంటే ఇక్కడ మెనూల మెయింటెనెన్స్ ఫీజు, వీఐపీ మెంబర్‌షిప్ ఫీజ్ అని జెప్పి క్లిక్ జేసినా గూడా అక్కడి నుంచి గూడా మీకు సేమ్ ఓపెన్ అయితాయి. తర్వాత ఇంకొక విషయం ఏంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఇనాక్టివ్ మెయింటెనెన్స్ ఫీజ్ వాళ్ళు కట్టలేదు. ఆహ్, సో, కట్టలేదు. సో, వాళ్ళకి నేను జెప్తా ఉన్నా. సో, డియర్ ఫ్రెండ్స్, మీరు మెయింటెనెన్స్ ఫీజ్ కట్టకపోతే నష్టపోయేది మీరే. $10 కోసం జూసుకుంటే మీరు లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఏదైతే మీరు జేస్తున్నారో అదంతా గూడా మీరు నష్టపోవాల్సి ఉంటది. సో, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంది అంటే $10 కోసము చూసుకోకుండా మీరు అకౌంట్‌ని యాక్టివేట్ జేసుకోండి $10 తోటి. నెక్స్ట్ 1 ½ మంత్‌లో మనకి గుడ్ న్యూస్ ఉందని వాళ్ళు జెప్తున్నారు. సో, ఫ్యామిలీ టోకెన్ గనక లిస్ట్ అయితే ఖచ్చితంగా మనందరికీ గూడా చానా మంచి విషయము. సో, మనం ఏదైతే ఇన్వెస్ట్ జేసినామో చాలా మంచి అమౌంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో, బహుశా నాకిప్పుడు మీ అందరికి ఇప్పుడు 6000 ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని జెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వైట్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని పేజ్ నంబర్ 12, పేజ్ నంబర్ 14 చదువుకుంటే మీకు అన్ని విషయాలు క్లియర్‌గా అర్థమైతాయి. ఓకే. సో, ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ జేయండి, కామెంట్ జేయండి, షేర్ జేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్.